హైదరాబాద్లో మెట్రో విస్తరణకు ₹1 తీసుకురాలేదు. మూసి ప్రక్షాళనకు మీ 10 పైసలు తీసుకురాలే. రీజనల్ రింగ్ రోడ్డు గురించి చర్చనే లేదు. ఇవాళ నిజామాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు గురించి కేంద్రం నిధులు తెస్తా అంటే మేము ఎవరమైనా వద్దన్నమా? ఏమి తీసుకొచ్చిండ్రని, ఏమి ఇచ్చిండ్రని, ఏమి తెచ్చిండ్రని ఇవాళ మీరు ఓట్లు అడుగుతున్నారు. ఇవాళ ప్రజల దగ్గరకు వస్తున్నారని నేను అడగదలుచుకున్న ధర్మపురి అరవింద్ గారిని. ఇవాళ మీ వల్ల ఏమి ప్రయోజనం లేదు. 3 సార్లు మోడీ ప్రధానమంత్రి అయినా నిజామాబాద్ స్మార్ట్ సిటీ కాలేదు అని అంటే మీకు ఇచ్చే ఉద్దేశమే లేదు. నిజామాబాద్ ప్రజల ఓట్లు కావాలి కానీ నిజామాబాద్ అభివృద్ధికి నిధులు తెచ్చే ఉద్దేశమే మీకు లేదు. పాపం ధర్మపురి అరవింద్ గారు ఇప్పుడు కాదు అప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ను జైల్లో పెట్టాలి, చిప్పకూడు దింపించాలని మాట్లాడుతుంటాడు. మరి కాళేశ్వరం 1,00,000 కోట్లు దిగమింగిండ్రు. మోడీ గారు వచ్చినప్పుడు, అమిత్ షా గారు వచ్చినప్పుడు కాళేశ్వరం కేసీఆర్ గారు ఏటీఎంగా మార్చుకున్నాడు. మాకు అవకాశం ఇవ్వండి, 48 గంటల్లో సిబిఐకి ఇస్తే జైల్లో పెడతామని కిషన్ రెడ్డి గారు అన్నారు. మరి మీరు అడిగిండ్రు, శాసనసభలో చర్చ పెట్టి 6 నెలల కింద సిబిఐకి ఇచ్చినాం. మరి 48 గంటల్లోనే జైల్లో పెడతాన్న కిషన్ రెడ్డి యాడబోయి ఏ బొక్కలు దాచుకున్నాడని నేను అడుగుతున్నా. ఎందుకు కాళేశ్వరంలో 1,00,000 కోట్లు మింగిన కేసీఆర్, హరీష్ను బీజేపీ వాళ్ళు మరి బొక్కలేయకుండా చెర్లపల్లి జైల్లో పెట్టి చిప్పకూడు పెట్టకుంటే ఎవరు కాపాడుతున్నారు? ఇవాళ కేటీఆర్ను జైల్లో పెట్టాలని అరవింద్ గారు అంటున్నారు. అందుకే ఫార్ములా ఈరేస్ కేసు కట్టి అరెస్టులు చేయమని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆ ఫైలు మోడీ గారి ఆఫీసులో మూలకు పడ్డది. మరి ధర్మపురి అరవింద్ గారికి బాధ్యత లేదా? ఎందుకు అరవింద్ గారు మాట్లాడతలేరు? ఈ వేదిక మీద నుంచి ధర్మపురి అరవింద్ గారిని నేను ప్రశ్నిస్తున్నా. మీ కిషన్ రెడ్డి గారు ఏ రకంగా కేసీఆర్ని కాపాడుతున్నాడో మీకు కనిపిస్తలేదా? మీరు వెళ్ళి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిపోయింది. ఇవాళ కూలిపోయింది. 1,00,000 కోట్లు గోదావరి పాలైనాయి. మీరు ఎందుకు ఆ కేసును ముందుకు కొనసాగిస్తలేరు? అదే ఈ ప్రాంతంలో ఎస్ఆర్ఎస్పీని శ్రీరామ్ సాగర్ని కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ కట్టారు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో చెరుకు బండినా, వరి బండినా, పసుపు బండినా, సోయాబీన్ బండినా నిజామాబాద్లో పంటలు పండుతున్నాయి. రైతులు ఈరోజు ఆత్మ గౌరవంతో తలెత్తుకొని తిరుగుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులే కదా. మేం కట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయి, బీఆర్ఎస్ వాళ్ళు కట్టిన కూలేశ్వరం ఎట్లుందో ఒక్కసారి చూడండి. గోదావరి జలాలను అడ్డం పెట్టుకొని తెలంగాణను కొల్లగొట్టిన కేసీఆర్, హరీష్, కేటీఆర్ను ఎన్నడు అరెస్టు చేస్తారో మీరు చెప్పాల్సిందిగా నేను ఈరోజు అడుగుతున్నా. అందుకే ధర్మపురి అరవింద్ గారికి పరపతి లేదు. మోడీ దగ్గర ఈనాడు ఆయన మాట చెల్లుబాటు కాదు. కాబట్టి పార్లమెంట్లో ఆయన ఉన్నాడు. నిధులు దేవాలంటే కేంద్రం నుంచి ఎంపీలు చాలు, కౌన్సిలర్లు వెళ్ళేది, కార్పొరేటర్లు వెళ్ళేది ఢిల్లీకి కాదు, ఇక్కడ ఉండే మున్సిపల్ మంత్రి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే స్థానికంగా ఉండే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి. స్థానిక ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఉన్నాడు, మున్సిపల్ శాఖ మంత్రిగా నేనున్నా. ఇవాళ కౌన్సిలర్లు, కార్పొరేటర్లను మీరు గెలిపించండి. నిధులు ఇచ్చే బాధ్యత నాది, నిజామాబాద్ను అభివృద్ధి చేసే బాధ్యత నాది, నిజామాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఇచ్చే బాధ్యత నాది. మంచి ప్రాజెక్టును పూర్తి చేసి భూపత్ రెడ్డి అడిగిన ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి నిధులు ఇచ్చి నిజామాబాద్ను అభివృద్ధి చేసే బాధ్యత మరి అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చిన మా యువకులను అడుగుతున్నా, మీరు గాడిదకు గడ్డేసి మీరు ఆవుకు పాలు పిండుతామంటే సాధ్యమా? మీరు ఆ బీఆర్ఎస్, బీజేపీలకు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీలను అభివృద్ధి చేయమంటే నేను నిధులు ఇవ్వాలన్నా మేయర్ మనోడు ఉండాలి కదా, కార్పొరేటర్ మనోడు ఉండాలి కదా, కౌన్సిలర్లు మనోళ్ళు ఉండాలి కదా. అడగండి అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు. రేపు ఎమ్మెల్యేతోనో మంత్రులతోనో సహకారం తీసుకొని పనులు చెయ్యాలి అని అంటే స్థానికంగా మనోడై ఉండాలి. వెనకటికే పెద్దలు చెప్పారు, మట్టికి పోయినా ఇంటోడు పోవాలని. మరి మన బస్తీ, మన కాలనీల అభివృద్ధి జరగాలి అంటే మనోడు కార్పొరేటర్ గెలిచి ఉండాలి. అందుకే చాలా సంవత్సరాల తర్వాత మంచి అవకాశం నిజామాబాద్కు వచ్చింది. ఈ బంగారం లాంటి అవకాశాన్ని జారవిడ్చుకోకండి. ఈరోజు పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా
షబ్బీర్ అలీ గారు వీళ్ళందరూ కూడా ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు పోషిస్తున్నారు. సరాసరి వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి ఏమైనా అడగగలిగి నిధులు మంజూరు చేయించుకునే పరిస్థితి వాళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి